అందరు కూడా రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. ఇంకా గట్టిగా పైకి చేతులు ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయం ముందు పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి సమూయేలు 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవండి. అతనికి ఆమేన్, ఆమేన్. మళ్ళీ మరొకసారి నేను వాక్యం చదువుతున్న, జాగ్రత్తగా వినండి. కీసు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీసు భాగ్యవంతుడగు ఒక బెన్యామీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. దేవుని మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, దయామయుడ, నీకు వందనాలు. చదవబడిన లేఖనమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ లేఖనమున్న తండ్రి గొప్ప పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి ఉన్నది. గొప్ప పరిశుద్ధాత్మడ మా మధ్యలో మీరు ఉన్నారు, మాలో ఉన్నారు నాయన. ఈ లేఖనము తీసుకొని మాతో మాట్లాడమని, అల్పుడును నీ దాసుడు నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి మీరే మాట్లాడి ప్రభువా, సంఘమును కావలసిన సందేశమును, జీవవాక్యమును, శక్తిగల వాక్యమును మీరు ప్రసాదించమని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడుచుండగా మా హృదయములను, మా చెవులను సున్నతి చేసి దానిని విని గ్రహించి నూరంతలుగా ఫలించులాగిన సహాయము చేయము. నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. మనమందరం కూర్చుందాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ దినము మనము సౌలును గురించి మనము మాట్లాడుకోబోతా ఉన్నాం. సౌలును గురించి మనము మాట్లాడుకోబోతా ఉన్నాం. సౌలు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరన్నా ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరన్నా అడిగారనుకో ఏం చెప్పాలి మనము? సౌలు. ఏ సౌలు అంటే బెన్యామీను అనే వంశం యొక్క సౌలు. దేవుని మహిమ కలుగును గాక. ఈ దినము మనము మన పాఠము సౌలు ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు. మన పాఠ్యాంశం ఏంటిది? సౌలు ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు. బాగా గమనించినట్లయితే ఈ మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు లేక మునుపు ఇశ్రాయేలు యొక్క 12 మంది వంశపు వారందరికీ కూడా ఏ రాజును లేడు. సర్వాధికారి అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి దేవుడే వారికి రాజుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశము ఏంటంటే తన పిల్లలకు ఏ మానవుడు ఒక రాజుగా ఉండకూడదు, కానీ తాను సృజించిన తానే తన ప్రజలకు రాజుగా ఉండి ఆయనే నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి పూర్వకాలము నుండి ఈ సౌలు ఇశ్రాయేలుకు రాజు కాక మునుపు వరకు, అంటే సొలొమోను సమూయేలు కాలం వరకు కూడా వారికి ఏ రాజు అన్నది లేడు.
ఐగుప్తులో నుండి వారిని మోషే నాయకత్వంలో బయటికి తీసుకొచ్చిన దేవుడు అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగాను న్యాయాధిపతులుగాను అనేకులను ఇజ్రాయేల్ ప్రజలకు నియమిస్తూ ఆయనే రాజుగా ఉండి పరిపాలన చేస్తూ తన ప్రజలను కొనసాగించుకుంటూ సమూయేలు కాలం దాకా వచ్చాడు. బాగా గమనించాలి మీరు. అలా వచ్చినప్పుడు సమూయేలు ఇంచుమించుగా వృద్ధుడుగా వస్తూ ఉన్నాడు. సమూయేలుకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు కూడా న్యాయాధిపతులుగా ఇశ్రాయేలు యొక్క ప్రజలకు తీర్పులు తీర్చే వారిగా సమూయేలు వారిని నియమించి ఉన్నాడు. సమూయేలు ఎప్పుడైతే తన కుమారులను న్యాయాధిపతులుగా నియమించి ఉన్నాడో, సమూయేలు యొక్క కుమారులు ప్రజల యొద్ద లంచము పుచ్చుకొని న్యాయమును తారుమారు చేస్తూ అన్యాయముగా తీర్పులు తీరుస్తూ సమూయేలుకు చెడ్డ పేరు తెచ్చే కుమారులుగా వారు ప్రవర్తించినట్టుగా మనకు 1 సమూయేలు 8వ అధ్యాయములో దొరుకుతూ ఉంటుంది. అప్పుడు ప్రజలందరూ సమూయేలు వద్దకు వచ్చి, ఇశ్రాయేల్ పెద్దలు వాళ్ళందరూ, ప్రవక్త అయిన సమూయేలు గారు, మాకు న్యాయాధిపతిగా ఉన్నారు మీరు, ఇప్పుడు నువ్వు వృద్ధుడు అయిపోతా ఉన్నావు, అయితే నీ కుమారులు నీలాంటి యథార్థ హృదయము గలవారు కారు, వారు లంచములు పుచ్చుకొని న్యాయమును అన్యాయముగా చేయిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుచున్నారు. కాబట్టి మమ్మల్ని ఏలుటకు మాకు ఒక రాజును నియమించుము అని ప్రజలు సమూయేలు యొద్దకు వచ్చి, ప్రవక్త అయిన సమూయేలు వద్దకు వచ్చి అడిగారు. అడిగినప్పుడు ఈ విషయములను తీసుకొని ప్రవక్త అయిన సమూయేలు ప్రభు యొద్ద విచారణ చేసినప్పుడు దేవాతి దేవుడైన ప్రభు చెప్తా ఉన్నాడు, సమూయేలు, వారు నిన్ను విసర్జించటము కాదు కానీ, నా ప్రజలు నిన్ను విసర్జించటము కాదు కానీ తమ్మును ఏలకుండా వారి దేవుడునైనా వారి రాజునైనా నన్నే వారు విసర్జించి ఉన్నారు అని ప్రభువు సమూయేలుకు బదులిచ్చినట్లుగా మనము చూడగలం. చూడండి, మనకు పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము కావాలి. పరిశుద్ధాత్మ యొక్క ఏలుబడి మన మీద ఉండాలి. సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏలుబడి ఉండాలి, నాయకత్వం ఉండాలి. కానీ ఈ దినం మనం ఏం చేస్తున్నామంటే, సంఘములన్నీ ఒక 5-6 సంఘములు కలిసి ఒక పెద్ద సంఘముకు అటాచ్ అయ్యి అతను ఎలా చెప్తే మిగతా సంఘాలు అలా చేసే విధంగా మన మీద ఒక పెద్ద పాస్టర్ను మనం ఏం చేస్తూ ఉన్నాము, నాయకుడిగా మనం నియమించుకుంటా ఉన్నాం. అప్పుడు ఏం జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని మనం తృణీకరించి, ఆయన రాజుగా ఉండటము తృణీకరించి మనం ఏం చేస్తూ ఉన్నామంటే, పూర్వపు ఇశ్రాయేలీలు చేసినట్టుగానే మనము కూడా మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏం చేస్తూ ఉన్నాము, తృణీకరిస్తూ ఉన్నాం, విసర్జిస్తూ ఉన్నాము. ఆ విధంగా చేయకూడదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. అక్షరార్థముగా ఇశ్రాయేలీయులు ఒక సంఘముగా ఉన్నారు. జీవము గల దేవుడైన రాజును వారు తృణీకరించి ఈ లోక సంబంధమైన ఒక వ్యక్తిని మాకు రాజుగా కేటాయించమని అడిగారు. కానీ ఆత్మీయమైన సంఘము ప్రభు చెప్తా ఉంటే, మీకు ఏ నాయకుడు అవసరము లేదు. ఈ భూలోకంలో మీరు ఎవరికి నీ తండ్రి అని పేరు పెట్టవద్దు. ఈ భూలోకంలో ఎవరును మీకు బోధకుడిగా ఉండకూడదు. దేవుని మహిమ కలుగును గాక. అన్నీ కూడా పరిశుద్ధాత్ముడైన నేనే. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఆమేన్, హల్లెలూయా. ప్రభువే, ప్రభు అయిన యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ రూపంలో ఈ దినము సంఘాన్ని
నాయకుడిగా, రాజుగా, ప్రభువుగా నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనకు ఏ నాయకుడు కూడా సంఘం మీద పెత్తనం చెల్లించడానికి వీలు లేదు. పరిశుద్ధాత్ముడే మన నాయకుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సరే, వారు ఏం చేశారు? మాకు రాజును నియమించము. మిగతా జనాంగం అంతటికి, ప్రపంచంలో మిగతా జనాంగం అంతటికి ఏమున్నది? వాళ్ళకు వాళ్ళ రాజు ఉన్నాడు, వాళ్ళ రాజులు ఉన్నారు. అయితే ఇశ్రాయేల్ జనాంగానికి మాత్రమే ఎవరు లేరు? రాజు లేడు. దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. అట్లనే ఒక సంఘానికి మాత్రమే రాజు లేడు ఈ లోక సంబంధంగా. హల్లెలూయా. అయితే సంఘము అనే ఆయన శరీరమునకు ఆయనే శిరస్సుగా ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తే మనకు శిరస్సుగా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అది మనకు నాయకత్వం. ఆయన మనకు రాజు. అయితే వీళ్ళు ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధముగా ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారు కలిసి మాకు రాజును నియమించండి అని అడిగినప్పుడు ప్రభు సమూయేలుతో చెప్తా ఉండు, సమూయేలు, వారు నిన్ను కాదు విసర్జించింది, నన్నే తమకు రాజుగా ఉండకుండా విసర్జించారు. అయినను వారి మాటను బట్టి నీవు వారికి రాజును నియమించుము అని ప్రభు అయిన దేవుడు సమూయేలుకు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు సమూయేలు, సరే మీరందరూ మీ గ్రామంలోకి వెళ్ళండి, మీరు అనుకున్నట్టుగానే రాజును మీకు నియమిస్తాను అని ఆయన చెప్పేసి వారందరినీ కూడా ఇంటికి పంపించేశాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, కీసు అను బెన్యామీయుడొకడు ఉండేను. కీసు ఎటువంటి వాడంట? భాగ్యవంతుడు, అంటే బాగా ధనవంతుడు. ఇంకా అతను బెన్యామీనీయుడు, అంటే బెన్యామీయ వంశం వాళ్ళతో గోత్రం వాడు. అసలు ఈ బెన్యామీలు ఎవరి వంశము అంటే బెన్యామీయ వంశం. ఎవరి సంతానము? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం 16, 17, 18 ఒకసారి చదవండి. ఎవరి సంతానమో మనకు తెలుస్తుంది, ఎవరికి పుట్టి ఉన్నాడో మనకు తెలుస్తుంది. ఆదికాండం 35, 16 నుండి చదవండి. ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎవరి కుమారుడు ఈ బెన్యామీను? యాకోబుకు మరియు రాహేలుకు పుట్టినటువంటి కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు కానీ చివరి కుమారుడుగా ఉన్నాడు. అంటే ఎన్నోవాడు? 12వ వ్యక్తిగా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, అదే ఆదికాండం 35, 24 ఒకసారి చదవండి. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. హల్లెలూయా. చూడండి, చివరి వాడు బెన్యామీను, 12 మందిలో చిన్న కుమారుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అక్కడ నుంచి బెన్యామీయ వంశం వృద్ధి చెంది అలా కాలములు గుండా వస్తూ సమూయేలు కాలములోకి వచ్చాక కీసు అనే వ్యక్తి బెన్యామీయ వంశమును పుట్టి ఉన్నాడు. అతను బహు భాగ్యవంతుడు.
చూడండి, ఆ ప్రాంతంలో పేరొందినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అతనికి అంటే కీసుకు సౌలునొక కుమారుడు ఉండెను. కీసుకు ఎవరున్నారంట? ఒక కుమారుడు. అతడు అంటే సౌలు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఎటువంటి వాడంటే అతను? చెప్పాలి, ఎటువంటి వాడు అతను? ఇశ్రాయేలీలో అతని పాటి సుందరుడు ఒక్కడునూ లేడు. వారి చూడండి, ఇశ్రాయేల్ ప్రజలందరూ మంది 12 మంది గోత్రములలో వారికి పుట్టిన కుమారులు కొన్ని లక్షల మంది ఉండొచ్చేమో, కానీ వారందరిలో కూడా సౌలు లాంటి సుందరుడు ఒకడును లేడు. ఇంకా అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు కలవాడు. చూడండి, ఇంకా ప్రజలందరికంటే అతను ఎటువంటి వాడంట? ఎత్తుగలవాడు, బాగా ఎత్తుగా పెరిగి ఉన్నవాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సౌలును రాజుగా దేవుడు నిర్ణయము చేయుట. సౌలును రాజుగా దేవుడు నిర్ణయము చేయుట. రాజులను నియమించువాడు దేవుడే, రాజులను మార్చువాడు ఆయనే. హల్లెలూయా. ఏ అధికారమైనను, ఏ ప్రభుత్వమైనను, ఏదైనాను ఎవరి ద్వారా అనుగ్రహింపబడుతుంది? ఆమేన్. హల్లెలూయా. ఏ వ్యక్తి చేత కాదు, ఏ వ్యక్తి తన స్వబలం వలన గెలవలేడు. కానీ అధికారం కానీ, ప్రభుత్వం కానీ, రాజుగా నియమించడం కానీ, ఏదైనా కానీ ఒక స్థానములో అతను ఉండాలంటే అది దేవుని కృప వలనే. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు వారికి ఒక రాజును నియమించమని వారు అడిగారు. ప్రభువు కూడా సమూయేలుకు చెప్పాడు, సరే వారికి రాజును కేటాయించు అని. అప్పుడు దేవుడు ఎవరిని రాజుగా కేటాయించాలని ఆయన నిర్ణయం చేసుకుంటా ఉన్నాడు. నిర్ణయం చేసుకుని ఎవరిని ఎన్నుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము? సౌలును ఎన్నుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాజులను నియమించువాడు ప్రభువే అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సమూయేలు ఒక ప్రదేశంలో ఉన్నాడు, సౌలు ఇంకొక ప్రదేశంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని ప్రణాళిక చూడండి ఎట్లా ఉన్నదో. దేవుడు ఏమని చెప్పాడు సమూయేలుకు? ఒక రాజును నీవు నియమించు. ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని ప్రభు ఏం చేశాడు? రాజుగా ఎన్నుకున్నాడు, నిర్ణయించుకున్నాడు అతన్ని. ఇప్పుడు అతన్ని తీసుకొచ్చే ప్రణాళిక ఒకసారి మనం చూస్తే, సౌలు తండ్రి అయిన కీసుకు అతను ఎటువంటి వాడని చెప్పుకున్నాము? భాగ్యవంతుడు. అతనికి చాలా గాడిదలు ఉన్నాయి. చాలా ఏమున్నాయి? గాడిదలు ఉన్నాయి. కొన్ని గాడిదలు తప్పిపోయినాయి. తప్పిపోయినప్పుడు ఆ కీసు తన కుమారుడైనటువంటి సౌలును పిలిచి, నాయనా సౌలా, మన గార్ధారములు లేకపోతే మన గాడిదలు కొన్ని తప్పిపోయినాయి, కాబట్టి మన దాసులలో ఒకరిని నువ్వు తోడుగా తీసుకొని, కొంత ఆహారాన్ని నువ్వు తీసుకొని, మన గాడిదలు ఎక్కడికి తప్పిపోయినాయో వాటిని నువ్వు కనుగొని వాటిని మళ్ళీ తిరిగి మన యొక్క ఇంటికి తోడుకొని రా అని చెప్పేసి తన కుమారుడికి చెప్పినప్పుడు సౌలు ఒక దాసుని తీసుకొని గాడిదలను దేవులాటానికి వెతకటానికి బయలుదేరారు. హల్లెలూయా. అతడు పోయి ఎఫ్రాయిము మన్యములో చూశాడు, గాడిదలు కనపల్లె. షాలీషా దేశమును సంచరింపగా అవి కనపల్లె. శైలీషా దేశమును దాటి సంచరించిన అవి కనపల్లె. తర్వాత వారి సొంత దేశం బెన్యామీల దేశమంతా చూడగా అవి దొరకలే. చివరికి వారు సూపు దేశమునకు వచ్చారు. అక్కడ కూడా వారికి ఏమి దొరకలే? వారి యొక్క గాడిదలు దొరకలే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇంచుమించుగా 3 దినములు అవుతా ఉన్నది. ఇప్పుడు సౌలు ఆలోచన చేస్తూ ఉన్నాడు, అరే మనం ఎంత తిరిగినా మనకేమి దొరకలేదు, మన గాడిదలు దొరకలే. అయితే ఇంటి దగ్గర నా తండ్రి గాడిదల విషయమేమో కానీ
నేను 3 రోజుల నుంచి కనపడటం లేదు కాబట్టి నా గురించి విచారపడతాడేమో, మనం మళ్ళీ ఏం చేద్దాం, మన ఇంటికి మనము వెళ్దాము అని చెప్పేసి తన దాసుడితోటి లేదా తన పనివానితోటి చెప్తా ఉన్నాడు. చెప్తుంటే అప్పుడు చూడండి ఏమంటా ఉండవు, సౌలు తన ఎద్దునున్న పనివానితో ఏమంటా ఉండంటే, నా తండ్రి మన కొరకు విచారపడునేమో, కాబట్టి మనము తిరిగి వెళ్ళుదాము. వినాలి, జాగ్రత్తగా వినాలి. మనం తిరిగి వెళ్ళుదాము. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, తిరిగి వెళితే దేవుడు తన ప్రణాళికను ఎట్లా ముందుకు తీసుకుని వెళ్తాడు? కాబట్టి దేవుడు తన చిత్తమును లేక ప్రణాళికను నెరవేర్చుటకు ఎవరినైనాను ఉపయోగించుకొనును. ఏంటంట? దేవుడు తన చిత్తమును లేక తన ప్రణాళికను నెరవేర్చుకోవటానికి ఎవరినైనాను ఉపయోగించుకొనును. ఇటువంటి సందర్భములు పరిశుద్ధ గ్రంథంలో అనేకము మనకు కలవు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఒకసారి చూస్తే నయమాను మరియు అతని దాసుని ఉపయోగించుకొని నయమానుకు ఏం చేశాడు? ఆరోగ్యమును కలగజేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, నయమాను అన్నాడు, నేనెందుకు మునుగుతా, ఈ ఎలీషా ప్రవక్త చెప్పిన ప్రకారం నేను ఎందుకు చేస్తా, నేను వెళ్ళిపోతా, నాకు అవసరం లేదని కోపంతో వెళ్ళిపోతా ఉన్నవాడిని ఎవరు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చేటట్టుగా చేశాడు? నయమాను దగ్గర పని చేస్తున్న దాసుడు. నా దాసుడు చెప్తున్నాడు, అయ్యా ఆయన ఏదైనా పెద్ద పని చెప్తే నువ్వు చేయక ఉంటావా, చేస్తావు కదా, మరి చిన్న పని చెప్పాడు, దీన్ని నువ్వు ఎందుకు చేయవు అన్నప్పుడు ఆయన నయమాను మనసు మార్చుకొని వెళ్ళి యోర్దాను నదులు 7 మారులు మునిగినప్పుడు దేవుడు తన ప్రణాళికను నయమానుకు నెరవేర్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, అక్కడ ఎవరిని ఉపయోగించుకుంటా ఉన్నాడు? ఒక దాసుని ఉపయోగించుకుంటా ఉన్నాడు. అంతేకాదు, ఇదే సౌలు యొక్క కుమారుడు యోనాతాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఫిలిస్తీయులు లేకపోతే తన శత్రువులు చాలామంది కూడా తమ రాజ్యమును కబలించడానికి వచ్చినప్పుడు ఎవరు పోవడానికి భయపడుతుంటే యోనాతాను మరియు అతని ఆయుధములు మోయు పనివాడు, అరే మనం ఇద్దరం కలిసి సైన్యములోనికి మనం వెళ్ళి చాతనైన కాడికి మనం సంపుదము, ప్రభు మన పక్షంగా ఉన్నాడు అన్నప్పుడు ఈ పనివాడు మా ఆయుధమును మోసేవాడు, సరేనయ్యా నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లండి, సరే పోదాంపా అని చెప్పేసి యోనాతానుకి ఇంకా ప్రోత్సాహాన్ని బలాన్ని ఇచ్చి యోనాతాను వెళ్ళి 20 మందిని పడగొడతా ఉంటే వెనక వచ్చుతున్నటువంటి ఆయుధములు మోసేవాడు వారందరినీ కూడా చంపుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, కాబట్టి ఒక పనివాడితోటి ఒక దాసుడితోటి దేవుడు తన ప్రణాళికను కూడా చేయగలడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు, ఇర్మియాను ఆ యొక్క బురద గుంట లోపల వాళ్ళు దింపివేసినప్పుడు కూషీయుడగు ఒక షండు ప్రభు ప్రేరేపించి అతన్ని ఆ ఇర్మియాను ఊబిలో నుండి లేకపోతే బురద గల గుంటలో నుండి ఆ బావిలో నుండి బందిఖానాలోకి తిరిగి తీసుకురావటానికి కారకుడైనట్టుగా మనము చూస్తూ ఉంటాం ఇర్మియా గ్రంథం మనం చదివితే. చూడు, కాబట్టి దేవుడు తన ప్రణాళికను లేదా తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరినైనాను ఉపయోగించుకోగలడు. ఈ 3 సందర్భాలు మనకు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి పనివాడు చెప్తా ఉన్నాడు, మనం తిరిగి వెళ్దాంరా, గాడిదల కంటే కూడా మా నాన్న నా కొరకు బెంగ పెట్టుకుంటూ చింత పెడతాడు కాబట్టి మనం తిరిగి వెళ్దామంటే అప్పుడు పనివాడు అంటుండు, వారు ఎక్కడికి వచ్చారు? సూపు దేశానికి వచ్చారు. అప్పటికే పనివాడు అంటే, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ దైవజనుడు బహుగనుడు. ఆ దైవజనుడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళుదాము రండిని చెప్పాను. ఒక మంచి సలహా చెప్తా ఉన్నాడు. ఎప్పుడైనా చూడండి, పని వాళ్ళు ఒక మంచి సలహాను చెప్తారు. నయమానుకు ఒక మంచి సలహాను ఇచ్చాడు. తద్వారా నయమానుకు ఏమైనది? తన కుష్ఠరోగము నుండి స్వస్థత సంపూర్ణం కలిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే యోనాతానుకు కూడా
చూడండి, అతను చెప్పినప్పుడు అతని మాటను బలపరుస్తూ అతనికి ఇంకా ప్రోత్సాహమును ఇచ్చినట్టుగా ఆయుధములు మోసేవని మనం చూస్తూ ఉన్నాం. తద్వారా శత్రువులను సంహారం చేయడానికి అనువుగా సమయం వారికి దొరికి ఉంది. అలాగనే ఇర్మియా కూడా చూడండి, ఈ యొక్క షండు ఎంతో సాయం చేసినట్టుగా అతని మాటను రాజు కూడా విని ఇర్మియాను ఏం చేశాడు, బురద గుంటలో నుండి బావిలో నుండి పైకి తీసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి పని వాళ్ళ యొక్క మాట కూడా కొన్ని సందర్భంలో ఎంతో విలువగలదిగా ప్రభువు మారుస్తాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ పట్టణములో దైవజనుడు ఉన్నాడయ్యా. ఈ పట్టణములో అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునా ఆ మాట ఏందంట, నెరవేరును. జాగ్రత్తగా వినాలి పిల్లలు కూడా. కాబట్టి మనం వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయనేమో, అతని ఎద్దుకు వెళ్ళుదాము రాయ్యా అని చెప్పేసి సౌలుకు పనివాడు ఒక సలహా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. అయితే సౌలు అంటా ఉన్నాడు, అరే చాలా మంచి సలహా ఇది, చాలా మంచి విషయం ఇది, చాలా మంచి ఆలోచన ఇది, మనము వెళ్దాం ఆయన దగ్గరికి, మనము వెళదాం ఆయన దగ్గరికి. అయితే ఆ మనిషికి ఏము తీసుకొని పోవుదుము. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరికి పోవాలంటే మనం ఏం తీసుకొని వెళ్తాం, కంపల్సరీ ఫీజు అన్నది ఉంటుంది. అంతెందుకు కిరాణా షాప్ దగ్గరికి మనం వెళ్దామనుకో, ఏం తీసుకొని వెళ్తాం, ఉత్తగానే ఇస్తాడా, ఏం తీసుకొని వెళ్తాం, ధనం మనం తీసుకొని వెళ్తాం. ఒక సినిమా హాల్ దగ్గరికి వెళ్ళామనుకో, ఏం తీసుకొని వెళ్తాం, ధనం తీసుకొని టికెట్ అనే దాన్ని మనం తీసుకొని వెళ్తాం. బాగా గమనించాలి. దేవుని మహిమ కలుగును గాక. ఒక దేవాలయం దగ్గరికి వెళ్తే మనం ఏం తీసుకొని వెళ్తాం, టోకెన్ తీసుకుంటాం ముందుగా దాన్ని దేవుని దర్శించుకోవటానికి అన్నట్టుగా. అట్లనే ప్రభు యొక్క సన్నిధానాన్ని కూడా మనం ఉత్త చేతులతో రాకూడదని మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఒక అధికారిని మనం దర్శిస్తుంటే మనం పూల బొకేనో లేకపోతే ఇంకోటి ఏదో బహుమతి తీసుకుని వెళ్తాం. ఎందుకు, ఉత్త చేతులతో అతన్ని దర్శించకూడదు. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో ఆయన మందిరానికి దర్శించేవాడు తప్పకుండా ఆయనకి ఏం తీసుకొని వెళ్ళాలి, తగిన కానుకను తీసుకొని వెళ్ళాలని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది. అట్లనే చూడండి, సౌలు కూడా మంచి ఆలోచన చేస్తున్నాడు. అరే ఆయన దైవజనుడు, నువ్వు చెప్పిన సలహా చాలా మంచిది. చూడండి, సౌలు దగ్గర ఉన్నటువంటి మంచి గుణాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సౌలుకు ఉన్నటువంటి మంచి గుణాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సౌలు యొక్క జీవితాన్ని మనము పరిపూర్ణంగా చూడబోతా ఉన్నాం. దేవుడు అతను ఏ విధంగా నడిపించాడు అవన్నీ కూడా మనము ఈ పాఠములో చూడబోతా ఉన్నాం. చూడండి, కాబట్టి మనం వెళ్ళిన యెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము. మన దగ్గర ఉన్న సామాగ్రిలో ఈ 3 రోజులకు తెచ్చుకున్న భోజన పదార్థాలు కూడా అయిపోయినాయి. మరి మనం ఏమిచ్చి దైవసేవకుని దర్శించుకుందాము. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదే అని పనివానితో చెప్పి, ఇంకా మన వద్ద ఏమున్నదిరా అని అడిగితే, అప్పుడు పనివాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/4 తులము వెండి కలదు. పనివాడి దగ్గర ఏముందంట, 1/4 తులము వెండి ఉంది. యజమానుడి దగ్గర ఏమీ లేదు, కానీ పనివాడి దగ్గర ఏముందంట, 1/4 తులం వెండి ఉన్నది. ఓ దేవుని మహిమ కలుగును గాక. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తున నేను. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, నిజంగా మనం ప్రభువుకు దాసులం. ఈ పనివాడు కూడా సౌలుకు దాసుడు. అతని దగ్గర ఉన్నదే 1/4 తులము వెండి. నాకెందుకు వచ్చిన గొడవలే, నా వెండి నేనెందుకు ఇస్తా, ఏం లేదో, సరే ఇంటికి పోదాం పదా అని అతను చెప్పుంటే కథ వేరే విధంగా ఉండేది. కానీ అతను తన యజమానుడి కొరకు తన దగ్గర ఉన్నటువంటి ఆ ఫలాన్ని కూడా, తనకున్నటువంటి ఆ జీవనోపాధిని కూడా అతను ఏం చేయాలనుకున్నాడు,
త్యాగం చేయాలంటే వినియోగపరచాలనుకున్నాడు. అతని కోసం దీన్ని ధారపోయాలనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగనే ప్రభువు ఆ యొక్క మందిరములో ఉండి కానుకలు వేయ వారిని చూస్తూ ఉన్నప్పుడు ఒక బీద విధవరాలు తన జీవన పాదికి సంబంధించిన ఆ గాసులు లేకపోతే 2 కడియాలు, బంగారపు కడియాలు, అది ఆమెకు జీవనానికి పనికి వస్తాం, ఏ పని చేయలేదు. కానీ వాటిని కూడా తీసుకొని ఏం చేస్తూ ఉంది, ప్రభువుకు సమర్పణ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దాసుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పావు ఏమున్నదంట, ఆమేన్, హల్లెలూయా. దానిని ఇచ్చుటకు అతన్ని కూడా మనస్సు సంపూర్ణంగా చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, సౌలునకు దేవుని సేవకుడు ఘనపరచాలని, అతన్ని సన్మానించాలని, ఒట్టి చేతులతో దేవుని చెకును కలవకూడదని తగిన జ్ఞానము సౌలుకు కూడా ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పూర్వకాలంలో ఇప్పుడు మనం ప్రవక్తని పిలిచే వాళ్ళను దీర్ఘదర్శి అని పూర్వకాలంలో పిలిచేవాళ్ళు. హల్లెలూయా. దేవుని యొద్ద విచారణ చేయుటకు ఇశ్రాయేలీలో ఎవరైనా ఒకడు బయలుదేరితే పూర్వకాలంలో ఏమనేవాళ్ళు, మనము దీర్ఘదర్శిని వద్దకు పోదామురని జనులు చెప్పుకొనుట వాడుక. ఆమేన్, హల్లెలూయా. దీర్ఘదర్శి అంటే ముందు జరగబోయేదాన్ని చూచి చెప్పేవాడు. ప్రవక్తన కూడా ముందు జరగబోయేదాన్ని చూచి చెప్పేవాడు. ఓ దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సౌలు అంటాడు, అరే నీ మాట మంచిది, నీ మాట మంచిది, కాబట్టి వెళ్ళుదము రమ్మనగా వారు దైవజను నుండి ఊరికి పోయిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక చూడండి. అతను ఎక్కడో ఉండేవాడు సౌలు, సమూయేలు ఇంకెక్కడో వేరే ప్రదేశంలో ఉండేవాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ దైవజనుడు ఉండే ఊరికి వెళ్ళాలని వారు వెళ్తూ ఉన్నప్పుడు సౌలు సమూయేలును కలుసుటకు దేవుడు మార్గం ఏర్పరచుట. మూడవదిగా మనం చూస్తే ఏమున్నదంట, సౌలు సమూయేలును కలుసుటకు దేవుడు మార్గం ఏర్పరచుట. గాడిదలు పోవటం వలన, పనివాడు మంచి సలహా చెప్పటం వలన ఇప్పుడు సౌలు ఎక్కడు వాడో మెల్లిగా ఎక్కడికి వెళ్తూ ఉండు, ప్రవక్త అయిన సమూయేలును కలచడానికి వెళ్తూ ఉండు. దేవుని మహిమ కలుగును గాక. అయితే చూడండి, ఒక పక్క సౌలును ప్రభు ఈ విధంగా ప్రేరేపిస్తూ ఉంటే, ఇంకొక ప్రక్క దేవుడు సమూయేలును ఇంకొక ప్రేరేపణ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడే సౌలును రాజుగా ఎన్నుకొనుట, తన ప్రవక్తకు ముందుగా తెలియచేయుట. తన ప్రవక్తకు ఏం చేస్తూ ఉన్నాడు, ఎవరు ఇశ్రాయేల్ రాజుగా ఉండబోతా ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, 16 చదవండి, 9-16 చదవండి. అయ్యా 9-15 చదవండి. సౌలు ఆమేన్, హల్లెలూయా. ఏంటంట, సౌలు అచ్చటికి అంటే సమూయేలు ఉన్న స్థలములోనికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు ముందుగానే తెలియజేశాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక పక్క సౌలును ఈ విధంగా ప్రేరేపించి పనివాడితోటి సమూయేలును కలుసుకోవాలి, దీర్ఘదర్శిని కలుసుకోవాలి, అయితే ప్రవక్తను కలుసుకున్న ప్రణాళిక ఉంటే, యువకల ప్రవక్తకు కూడా ఏం చెప్తా ఉన్నాడు, నీకోసం ఒక మనిషి రేపు ఈ దినము వచ్చును. నిన్ననే చెప్తా ఉన్నాడు ఈ మాటలు. ఎట్లనగా, నా జనుల నా యొద్దకు వచ్చిన నేను వారిని దృష్టించున్నాను, కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల
మీద వానిని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీయ దేశం నుండి ఒక మనిషిని ఎదుగు రప్పించుదును. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రవక్తకు కూడా ముందుగానే ఈ విషయాలు చెప్పాడు. బెన్యామీయ దేశం నుండి ఒక మనిషిని దగ్గరికి వస్తాడు. అతడే ఇశ్రాయేలీయుల మీద అభిషేకించబోతా ఉన్న, రాజుగా నియమించబోతా ఉన్న సమయలు. కాబట్టి నువ్వు అతన్ని కలుసుకోవాలి, అతన్ని అభిషేకించాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు పనివాడు మరియు సమయలు ఏం చేశారు? దీర్ఘదర్శి ఉండే ఊరికి మనము పోదామని ఆ ఊరి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు చూడండి, 12 చదవండి. ఇప్పుడు 9, 12 చదవండి. పదకొండు చదవండి. 11 అదే 9, 11. వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఆమేన్. హల్లెలూయా. ఒక ఊరికి వచ్చినప్పుడు వారు కొత్త, ఎవరిని అడుగుతారు? కాబట్టి చూడండి, నీళ్లు చేదుకోవటానికి ఊరి బయట దేని దగ్గరికి వచ్చారు? బావి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారంట? కన్యకలు. హల్లెలూయా. అంటే యవ్వనరాండ్రు. నీళ్లు తీసుకొచ్చేది అప్పట్లో ఎవరంటారు? ఎక్కువగా యవ్వనరాండ్రు. దేవుని మహిమ కలుగును గాక. వచ్చినప్పుడు వీళ్ళు అడుగుతారు, అమ్మ ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అంటే అందుకు వారు కన్యకలు అంటారు, అదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి, ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలములో జనులకు బలి జరుగును, కాబట్టి మీరు త్వరగా వెళ్ళంటే మీరు ఆయనను కలుసుకుంటారు అని మార్గాన్ని ప్రభువు సౌలుకు తోడ్పాటు అందించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు అప్పటికే సమూయేలు ఆ ఊరికి వచ్చి ఉన్నాడు. సమూయేలుకు కూడా నిన్ను కలుసుకోవటానికి సౌలు అనే ఒక వ్యక్తిని నేను, బెన్యామీయుడిని నేను పంపిస్తా ఉన్నా. అతడే ఇశ్రాయేలీయులకు ఎటువంటి వాడంట? ఎటువంటి వాడంట? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అతడును నువ్వు అభిషేకించాలి అని చెప్పి ప్రభువు సమూయేలుకు ముందుగానే తెలియజేశాడు. హల్లెలూయా. కాబట్టి అతను వచ్చి చూడండి, 18 చదవండి. సౌలు 18. సౌలుతో నేనే దీర్ఘదర్శిని. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఊర్లోకి వచ్చి గౌని యందు సమూయేలును కలుసుకొని ఏమని అడుగుతా ఉన్నాడు? అయ్యా ఇక్కడ దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమంటే సమూయేలుని అడుగుతా ఉన్నాడు. అప్పుడు సమూయేలు అంటాడు, నేనే దీర్ఘదర్శిని. ఇప్పుడు 17 చదవండి. 17. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా దేవుడు, చూడండి, దేవుడు చెప్తా ఉండు, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి. ఆమేన్. హల్లెలూయా. బెన్యామీయుడు ఒకడు రేపు నీ యుద్ధకు వస్తాడని చెప్పాడు కదా, అతడే ఇతడు. ఎప్పుడైతే సౌలు సమూయేలు కనబడాడో ప్రభు మళ్ళీ సమూయేలుతోటి మాట్లాడటము మొదలుపెట్టాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులు ఏలునని అతనితో సెలవిచ్చాను. నువ్వు రాజుగా నియమించవలసిన వాడు, నా ఇశ్రాయేలు ప్రజలను ఏలువాడు ఇకను ఇతడే. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు 19 చదవండి. సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. ఏంటంట? నేడు నీవు నాతో భోజనము చేయాలి. నువ్వు దేవుని మహిమ కలుగును గాక. రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను.
ఎందుకు వచ్చిండు అసలు అతను సౌలు? అతని మనసులో ఏమున్నది? గాడిదలు ఎక్కడున్నాయో తెలియజేసుకునే మార్గం కోసము అతను వచ్చాడు. కాబట్టి సౌలు సమయంలో ఏమంటా ఉన్నాడు? ఈరోజైతే నువ్వు నాతో భోజనము చెయ్యి, దేవుని మహిమ కలుగును గాక. రేపు నీ మనసులో ఉన్నదంతా నీకు తెలియజెప్పి నిన్ను పంపివేస్తా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే ప్రభువు బెన్యామీయ దేశం నుండి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు, అతడు నా జనులను ఏలే రాజు, అతను అభిషేకించాలి అని తెలియజెప్పినప్పుడు సమూయేలు ఏం చేశాడు? ఆ ఊరిలో ఉన్నతమైన స్థలం మీద బలి అర్పించి భోజనము సిద్ధపరిచాడు. భోజనం సిద్ధపరిచి కాబోయే రాజు కొరకు ఆ యొక్క భోజనం వండుచున్న ఆ యొక్క వంట అతనికి ఒక మంచి జబ్బ అంటే ఏంటిది? తొడభాగం. ఒక తొడభాగాన్ని బాగా నువ్వు ఉడికించి రెడీ చేసి పెట్టు, అది సపరేట్గా ఉంచు. నేను ఏ వ్యక్తికి వడ్డించమంటానో ఆ వ్యక్తికి మాత్రమే నువ్వు దాన్ని వడ్డించాలి. కాబట్టి ఎవరికి నువ్వు దాన్ని పెట్టకూడదు, నేను చెప్పినప్పుడు మాత్రం నువ్వు తీసుకుని రావాలని వంట అతనికి ముందుగానే చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, సౌలు దేని కొరకు ప్రవక్తను కలుసుకుని సహాయం చేయాలని అడగాలనుకున్నాడో దానిని అడగక ముందే హృదయములోని విషయమును తెలియజేసి సమస్యను పరిష్కరించుట ఇక్కడ మనకు కనపడతా ఉంది. హల్లెలూయా. మీరు నాతో భోజనం చేయండి, రేపు నీ మనసులో ఉన్నంత నీకు తెలియజెప్పేదను. ఇప్పుడు చూడండి 20 చదవండి, ఏం చెప్తా ఉన్నాడు? 20 3 దినముల క్రింద తప్పిపోయిన నీ గార్ధామును గురించి విచారపడకుము, అవి దొరికినవి. ఆమేన్, హల్లెలూయా. చూడు ఏమని చెప్తా ఉన్నాడు? అవి దొరికినాయి ఆల్రెడీ, నువ్వు విచారపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తప్పిపోయినవి? 3 దినముల కిందటి నుంచి అవి తప్పిపోయినవి. ఇశ్రాయేలుల అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి యందును వారి యందున్నది కదా అనెను. చూడండి, ఇశ్రాయేలీల అభిష్టము ఎవరి యందున్నదంట? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును ఉన్నదని ఆయన ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు చూడండి సౌలు ఎంత తగ్గింపు స్వభావం మనకు కనపడతా ఉన్నదో. 21 చదవండి, 21 చదవండి. అందుకు సౌలు, నేను బెన్యామీనుడిని కానా, అంటే చివరి గోత్రం వాడిని కానా? నా గోత్రం ఇశ్రాయేలుల గోత్రం స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారు అందులో అల్పులు కారా? నాతో ఈలాగు ఎందుకు పలుకుచున్నావు? ఇశ్రాయేలు అభిష్టము నా యందును నా ఇంటి వారి యందున్నదా? ఎందుక ఇంత పెద్ద పెద్ద మాటలు నువ్వు పలుకుతున్నావు? నేను చాలా చిన్నవాడి, నాకు స్వల్పమైనది నా గోత్రము, నా ఇండ్లు కూడా చాలా అల్పులమైన వాళ్ళతో ఉండి ఉన్నది. కాబట్టి ఇంత పెద్ద మాట నీవు పలకకైతే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనశాలను తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి. ఆమేన్, హల్లెలూయా. విందు భోజనానికి ఎంతమందిని పిలిచాడంట? 30 మందిని పిలిచిన. వారితో పాటు వీరిద్దరిని ఎక్కడ కూర్చోబెట్టాడు? ప్రధాన స్థలమందు. ఆమేన్. ఎందుకంటే అతను కాబోయే రాజు, దేవుడు సూచించినటువంటి రాజు. కాబట్టి సమూయేలు కూడా అతన్ని ఏం చేస్తా ఉన్నాడు? ఘనపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీ రాజును ఘనపరచమని వాక్యం మనకు రాయబడి ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి 23 చదవండి. పచనకర్తతో నేను నీ దగ్గర ఉంచమని చెప్పి నీ చేతికిచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా పచనకర్త జబ్బను దాని మీద ఉన్న దాన్ని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లను చూడుము, మనము కలుసుకొని కాలంకు దాసి ఉంచబడిన దాన్ని నీకు పెట్టి ఉన్నాడు. జనుని పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తిని ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేశాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఒక శ్రేష్టమైన భాగాన్ని కాబోయే రాజుకు సమూయేలు
పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు సూచించిన వ్యక్తిని ప్రవక్త కూడా ఏం చేస్తూ ఉన్నాడు? అతన్ని హెచ్చిస్తూ ఉన్నాడు, అతన్ని గౌరవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. భోజనం చేశారు. పిలువబడిన 30 మంది కూడా ఆ ఉన్నత స్థలం మీద నుంచి కిందికి దిగి వస్తూ ఉన్నారు. అప్పుడు సౌలు సమూయేలుతో ఇద్దరు కూడా మిద్దె మీద మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు? మిద్దె మీద మాట్లాడతాం. మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలుని పిలిచి, నేను నిన్ను సాగనంపుడికి లెమ్ము అని చెప్పగా సౌలు లేచాను. తర్వాత వారిద్దరు బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ, ఆ రాత్రి అతను ఎక్కడ నిద్రపోయాడు? సౌలు మిద్దె మీద నిద్రపోయాడు. తెల్లవారుచున్నప్పుడు లేచి, ఇక నువ్వు వెళ్ళేవలసిన అవసరం వచ్చి ఉన్నది కాబట్టి నువ్వు పైకి నిద్ర నుంచి లెమ్మంటే లేచి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ, పనివాడు కూడా వెనక వస్తూ ఉన్నాడు. ఊరి చివరి గవని దగ్గరికి వచ్చారంట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏం జరుగుతూ ఉన్నదో. ఊరి చివరికి వచ్చుచుండగా 27 మీరు తీసుకోండి. సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము. ఏంటంట? మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు చలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండుమనెను. అంతట పనివాడు వెళ్ళాను. చూడండి, ఎందుకు పనివాడిని పంపించేస్తూ ఉన్నాడు? దేవుడు ఎవరికి కేటాయించింది వారికి మాత్రమే ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే, ప్రభు మనకు ఒకటి తెలియపరిస్తే మనం ఏం చేస్తున్నాము? ఇంకేదో అయిపోయింది, ప్రభు నాకు ఏదో తెలియజేశాడు అని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనం ఏం చేస్తాం? అందరికీ తెలియజేస్తాం. అప్పుడు తిరిగి నష్టం అనేది మనకు కలుగుద్ది. కానీ ఇక్కడ సమూయేలు కూడా పనివాణిని పంపించేసి ఏమని చెప్తా ఉన్నాడు? దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పుతా. పనివాణ్ణి ఇక్కడి నుంచి ముందుగానే పంపించివేయి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అతను పంపించి వేశాడో, ఇప్పుడు 10వ అధ్యాయం 1 నుండి చదవండి. గట్టి చదవా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వారందరిని పంపించేసి ఏం చేస్తా ఉన్నాడంటే, తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎవరికైనా తెలుసునా? ఎవరికి తెలుసు దేవుడు సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించి ఉన్నాడని? ఏ మూడో వ్యక్తికైనా తెలుసునా? ఎవరికి తెలుసు? సమూయేలుకు తెలుసు, మరియు సౌలుకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పనివాడికి కూడా ఈ విషయము తెలియదు. చూడండి, దేవుని కార్యములు అట్లా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కొన్ని సూచనలు, గురుతులు సమూయేలుకి ఇస్తూ ఉన్నాడు. ఏమిస్తా ఉన్నాడు? కొన్ని సూచనలు, కొన్ని గురుతులు సమూయేలుకి ఇచ్చారు. రేపటికల్లా ఇవి జరుగుతాయని. అలాగనే అవన్నీ కూడా జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏంటిదంటే ఆ గుర్తులలో ఒకటి మెయిన్ గుర్తు, చాలామంది ప్రవక్తలు చూడండి, వాళ్ళు ప్రవచించుచు కొండ మీద నుంచి కిందికి దిగి వస్తూ ఉంటారు. నీవు కూడా వారి దగ్గరికి వెళ్తావు. అప్పుడు దేవుని ఆత్మ నీ మీద బలముగా దిగుతుంది, నువ్వు కూడా ప్రవచిస్తావు. ఆమేన్, హల్లెలూయా. చెప్పినట్టుగానే వారిని కలుసుకున్నప్పుడు దేవుని ఆత్మ సౌలు మీదకి కూడా బలంగా దిగింది. సౌలుకు కూడా ప్రవచించటము మొదలుపెట్టాడు. పూర్వకాలం నుంచి, అంటే సౌలు చిన్నప్పుడాల నుంచి అతన్ని చూసిన కొంతమంది ఏమని చెప్తానంటే, అరే సౌలు కూడా ప్రవక్తలలో ఒకడైందా
ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అతను చిన్నప్పటి నుంచి చూసిన మనుషులు ఇప్పుడు ప్రవక్తలలో కలిసి ప్రవశిస్తూ ఉంటే చూసిన వాళ్ళు ఏమంటా ఉన్నారంట, సౌలు కూడా ప్రవక్తలలో ఒకడైందా. దేవుని ఆత్మ మన మీద నింపబడి మనం కూడా సంఘములోనికి వచ్చి చూడండి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఈ వ్యక్తిని చిన్నప్పుడాలను చూసిన వాడు ఏమంటాడు, అరే వీడెప్పుడు ప్రభువుని నమ్ముకొని ఈ విధంగా చర్చికి పోయి ఈ విధంగా దేవుని స్తుతిస్తూ గంతులేస్తూ ఇంత ఆనందంగా ఈ విధంగా ఎప్పుడు దేవుని నమ్ముకున్నాడు, ఎప్పుడు క్రైస్తవుడైంది ఇతను అని అనమా. బైబిల్ చేతబట్టుకొని చకచక మందిరానికి వెళ్తూ ఉంటే చూసేవాళ్ళు వీడెప్పుడు చర్చి పోవటం మొదలుపెట్టాడు. అట్లా సౌలును చిన్నప్పుడని చూసిన వారు ఇప్పుడు ప్రవక్తల సమూహములలో ఉండి దేవుని ఆత్మతోటి ప్రవశిస్తూ ఉంటే ఆయన చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయి సౌలు కూడా ప్రవక్తలలో ఒకడాయన అన్న సామెత అన్నది పుట్టిందంట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఆ సమయం ముందు బాగా గమనించండి, వారి పినతండ్రి వారికి దగ్గరికి వచ్చాడు. వాళ్ళ చిన్నాన్న వారి దగ్గరికి సౌలు యొక్క పినతండ్రి అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి అతనిని చూసి మీరిద్దరు ఎక్కడికి పోతారని అడగగా అతడు గార్ధారమును వెతకబోతిమి, అవి కనపడకపోగా సమూయేలు నొద్దకు పోతిమని చెప్పినప్పుడు వాళ్ళ చిన్నాన్న కనపడినాడు. అరే మీ ఇద్దరు ఎక్కడికి పోయారు, మీరు 3 రోజుల ముందు కనపడటం లేదు అంటే ఏమని చెప్తా ఉండు, మేము గాడిదలను వెతకబోతిమి, అవి కనపడకపోయాక మేము ప్రవక్త వద్దకు లేకపోతే సమూయేలు వద్దకు పోయినామని చెప్పిండు. హల్లెలూయా. అప్పుడు సౌలు పినతండ్రి సమూయేలుతో చూడు, పినతండ్రి అడుగుతుండు, సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా వాళ్ళ పినతండ్రి ఏమని అడుగుతా ఉన్నాడు, నువ్వు సౌలు దగ్గరికి పోయినావా, సమూయేలు దగ్గరికి పోయినావా, అయితే సమూయేలు నీతో ఏమన్నా చెప్పాడా, అది చెప్పు నాతో అంటే అప్పుడు సౌలు అంటుండు, గార్ధాభంలో దొరికినవి అని అతడు చెప్పినని తన పినతండ్రితో అనను, కానీ రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఏమని చెప్పాడు, గార్ధాభంలో దొరికినని మాత్రమే చెప్పిండు, కానీ నన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించిన మాటను అతనికి కూడా తెలపలే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి కొన్ని విషయాలు ఎట్లా ఉంచాలంట, రహస్యముగా ఉంచాలి. రహస్యములు దేవుని వశమై ఉన్నవి. రహస్యములు ఎవరి వశమై ఉన్నాయంట, దేవుని వశమై ఉన్నవి. దేవుని మహిమ కలుగును గాక. ఆయన మాత్రమే వెల్లడిపరచువాడు. తగిన సమయం వచ్చినప్పుడు వాటిని చెప్పాలి, కానీ నన్ను ఏదో అభిషేకించేసాడు కాబట్టి ఓ నేను ఇదైపోయినా అదైపోయినా అని చెప్పేసి నువ్వేదో గొప్పకపోతే అది తిరిగి మళ్ళీ ఏమైపోతుంది, ఉల్టా అయిపోతుంది అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తన పినతండ్రి అడుగుతుండు, నువ్వు సమూయేలును కలిసిన సమూయేలు నీకేమైనా చెప్పాడా అని అంటే అతను అభిషేకించబడిన విషయాన్ని మాత్రము తెలియకుండా జాగ్రత్త పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈవెను పనివాడికి కూడా సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా సమూయేలు అనే ప్రవక్త అభిషేకించిన విషయం కూడా పనివాడికి కూడా తెలియదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సౌలును రాజుగా పరిచయం చేయుట అనేది మనం చూడగలం. సౌలును రాజుగా ఇశ్రాయేలు ప్రజలందరికీ పరిచయం చేయుట ఎవరి బాధ్యత అయి ఉన్నది, సమూయేలు బాధ్యత అయి ఉన్నది. అట్లా ఒకళ్ళు ఇతను రాజు లేకపోతే ఇతను ఫలాని అని ఇతరులు చెప్పాలి, మనల్ని అభిషేకించబట్టి మనమే చెప్పుకోవటము కాదు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు 10వ అధ్యాయం 17 నుంచి చదవండి, మనం త్వరగా ముగించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి సమూయేలు ఏం చేశాడంట, మిస్పాక్ అనే ప్రాంతానికి యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను చదవండమ్మా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈలాగున చలవిచ్చుచున్నాడు,
నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశముల నుండి రప్పించి ఐగుప్తుల వశములో నుండి మిమ్మును బాధ పెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిని, అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు గోత్రములన్నిటిని కూడా ఏం చేశాడంట? హాజరు కావాలండి. మిస్పాక్లో యెహోవా సన్నిధిని వారందరిని నిలబెట్టినప్పుడు హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సౌలు ఇదంతా చూసి భయపడిపోయి ఎక్కడో ఒక చాట దాక్కున్నాడంట. అతను అభిషేకించబడిన వాడు, దేవుని తైలము, ఆ యొక్క ప్రవక్తతోటి తైలముతో అభిషేకించబడిన వాడు. కానీ ఇదంతా జరుగుతూ ఉంటే అతను భయపడిపోయాడు. 22 చదవండి. కావున 22 చదవ 21 చదవండి ఫస్ట్. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము చూడండి, సమూయేలు సమకూర్చగా మద్రి ఇంట కూటం ఏర్పడెను. ఆ తర్వాత కీసు కుమారుని సౌలు ఏర్పడెను. అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనబడలేదు. కూటములుగా అందరూ ఉండాలంటే కీసు కుమారుడైన సౌలు లాస్ట్కి ఏర్పడ్డాడు. ఆడెక్కడ్రా నాయన అని దేవులాడితే అతను ఎక్కడ కనపడలేదు. 22 చదవండి. కావున ఆమేన్, హల్లెలూయా. ఎవడ కనపడకపోయారు కానీ ఎవరి యొద్ద విచారణ చేయాలి? దేవుని యొద్ద విచారణ చేయాలి. అది మనం నేర్చుకోవాలి. మొదటిగా మనం ఏ విషయంలో కూడా ఏదైనా కావాలంటే ఎవరి యొద్ద విచారణ చేయాలి? మన సొంత ప్రయత్నము మనం చేయుట కాదు, దేవుని యొద్ద దాన్ని విచారణ చేయాలి. అది ఏదైనా కానీ ఏదైనా మనం పొందుకోవాలంటే ప్రభువా నాకు ఇది కావాలని చిత్తం, దాని మార్గాన్ని మాకు తెలియచేయండి అని. ఆడ గాడిదలు కనపడకపోతే ప్రవక్త యొద్ద దేవుని యొద్ద విచారణ చేయటానికి వెళ్ళారు. ఇక్కడ సౌలు కూడా కనపడకపోతే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరి యొద్ద విచారణ చేయాలనుకున్నారు? యెహోవా యొద్ద విచారణ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మాత్రమే నీకు ఫలితం అన్నది వస్తుంది. కాబట్టి సంఘమైన మనము కూడా మన నాయకుడు అంటే పరిశుద్ధాత్మ యొద్ద విచారణ చెయ్యాలి. ఆయన నాయకత్వం మనం ముందుకు కొనసాగాలి. అప్పుడు మనకేం దొరుకుతుంది? ఆదరణ మనకు దొరుకుతుంది. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మనకేమిస్తాడు? ఆదరణకర్తగా ఉన్నాడు, మనల్ని ఆదరించే వ్యక్తి. హల్లెలూయా. కాబట్టి యెహోవా యొద్ద విచారణ చేయగా ఇప్పుడు యెహోవా చెప్తా ఉండు, ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చాను. ఎక్కడ దాగి ఉండట? సామాన్లో దాగి ఉండి. యెహోవా యొద్ద విచారణ చేస్తే యెహోవా దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది? సమాధానం వచ్చి ఉన్నది. చూడండి, పరిశుద్ధాత్మని యొద్ద మనం విచారణ చేసినప్పుడు మన జీవితంలోనికి ఏమొస్తుంది? ఆదరణ వస్తుంది. మనకు కావాల్సిన సహాయం మనకు దొరుకుతుంది. ఆమేన్. అతడు ఎక్కడ దాక్కున్నాడంట? సామాన్లు దాగి ఉండి సెలవిచ్చాను. కాబట్టి వారు పరిగెత్తిపోయి అక్కడి నుండి అతను తోడుకొని వచ్చారు. ఆమేన్. పరిగెత్తుకొని పోయి ఇప్పుడు తెలిసిపోయింది ఎక్కడున్నాడో, తోడుకొని వచ్చారు. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. ఆమేన్, హల్లెలూయా. చాలా ఎత్తుగా కనపడతా ఉన్నట. అప్పుడు సమూయేలు చెప్తాడు, ప్రవక్తైన సమూయేలు, జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా. మీరు రాజు కావాలని మీరు కోరుకున్నారు కదా. జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా. జనులందరిలో అతని వంటి వాడు ఒక్కడను లేడని చెప్పగా జనులందరూ బొబ్బులు పెట్టుచు రాజు చిరంజీవి అగుగా కానీ కేకలు వేసిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అట్లా రాజును పరిచయం చేయడానికి ప్రవక్తే కావాలి, లేకపోతే దేవుని సేవకుడే కావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక.
చూడండి, దావీదును రాజుగా అభిషేకించడానికి ఎవరు అవసరమైనది? ప్రవక్తనే అవసరమై ఉన్నది. దేవుని నన్ను మహిమ కలుగును గాక. కాబట్టి సమూయేలు ఆ యొక్క సౌలును ప్రజల మధ్యకి తీసుకొచ్చి ఇతడు దేవుడు ఏర్పరచుకొనిన రాజు అని చెప్పినప్పుడు ప్రజలందరూ ఏం చేశారంట? బొబ్బలు పెట్టుచు, అంటే పెద్దగా అరుస్తూ కేరింతలు కొట్టుచు ఏమంటారు? ఆహా, మాకు రాజు వచ్చేసిండు, చాలా పెద్ద గుణుడు, మాకంటే రాజు చిరంజీవి ఎగునుగా కానీ కేకలు వేసిరి. అయితే సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు? రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలి, ప్రజలు ఏ విధంగా రాజుకు లోబడి ఉండాలి అనే పద్ధతులన్నీ కూడా ఒక గ్రంథాన్ని రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచాడు. అంతటి సమయంలో జనులందరినీ వారి వారి ఇళ్లకు పంపివేశను. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సౌలును దేవుడు ఒక రాజుగా ఎలా తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయనే ఒక రాజును నిర్ణయించుకొనుట, ఎన్నుకొనుట, అతనికి అభిషేకించుట, ప్రజలకు ఏం చేస్తా ఉన్నాడు? పరిచయము చేయుట, అతన్ని హెచ్చించుట, ఇదంతా కూడా దేవుని చిత్తానుసారము, దేవుని ప్రణాళిక ప్రకారము అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అట్లనే సంఘములో ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవటం, అతన్ని పైకి తీసుకురావటం, ప్రజలలో అందరికంటే ఎత్తుగా ఉంచటం, అతని నామాన్ని గొప్ప చేయటము కూడా దేవుని యొక్క దృష్టిలోనే ఉంటుంది. ఏమైనా అది మన సొంత చేత మనం ఏదో స్థానాన్ని ఆక్రమించడానికి మనకు శక్తి సరిపోదండి. అట్లనే ఈ ప్రజలలో కూడా, ఇజ్రాయెల్ ప్రజలలో కూడా ఎప్పుడైతే ఈ యొక్క సౌలు అందరికంటే ఎత్తుగా ఉండి ఒక రాజుగా నియమించబడ్డాడో, కొందరు పనికి మాలిన వారు సంఘంలో ఉంటారు, ఇంకా ప్రజలలో కూడా ఉంటారు. ఏం చేస్తున్నారు? కొందరు పనికి మాలిన కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. హల్లెలూయా. చూడండి, ఆ ప్రజలందరూ కూడా రాజు చిరంజీవిగా కానీ ఆయనను కేకలు వేస్తూ బొబ్బలు పెడుతూ ఆయన్ను స్తుతిస్తున్నట్టుగా మనము అతన్ని గొప్ప చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటే, కొందరు పనికి మాలిన ఏమంటున్నారంట? ఈ మనుష్యుడు మనకు రాజుగా ఉండి మనల్ని రక్షిస్తాడా? మనం ఈయనకు కానుకలు తీసుకుపోయి ఈయనకు మనం ఇవ్వాలనా అని నిర్లక్ష్యంగా కొందరు పనికి మాలిన వారు మాట్లాడుకుంటా ఉన్నారంట. ఎందుకు పనికి మాలిన వారు రాయబడి ఉన్నది ఇక్కడ? దేవుడు ఆ వ్యక్తిని వెన్నుకొని, దేవుడే అభిషేకించి ప్రవక్త ద్వారా రాజుగా నియమించబడిన వ్యక్తిని ఇప్పుడు నువ్వే విధంగా పనికి మాలిన వాడను అని అంటావు? నువ్వు ఏ విధంగా ఆ వ్యక్తిని తృణీకరిస్తావు? నువ్వు ఏ విధంగా ఇతడా మనకు పాటలు పాడిపించేది, ఇతడా మనకు వాక్యం బోధించేది, లేకపోతే ఇతడా మనకు సండే స్కూల్ నడిపేది, లేకపోతే ఈమెనా ఈ విధంగా చేసేది అని నువ్వెట్లా తృణీకరిస్తావు? అది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుడు అభిషేకించిన వారిని ఎవరు ముట్టుకోవటానికి వీలు లేదు. దావీదు కూడా అభిషేకించబడినప్పుడు కొంతమంది కూడా అతన్ని తృణీకరిస్తూ విసర్జిస్తూ ఆయన మీద రాళ్ళు విసురుచు ఎన్నో అవమానాలు, చెడ్డకరమైన మాటలు కూడా పలికినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అట్లనే సౌలుకు కూడా కొంతమంది పనికి మాలిన వారు ఈ మనుషుడు మనల్ని రక్షించేది అని చెప్పుకొని అతను నిర్లక్ష్యం చేసి అతను కానుకలు తీసుకుని రాకుండా ఉంటే, అప్పటికి సౌలు ఏమనుకుంటున్నా అంటే ఎట్లున్నాడంట? చెవిటివాడై ఉన్నట్టు ఊరకుండాను. అంటే అన్నర్లే ఇలా కథ ముందుంది, ఇలా కథ ఏడిదంట ముందు ముందు మనం చూద్దామని అప్పటికి ఎట్లున్నాడంట? చెవిటివాడై వినకుండానట్టుగా ఊరకున్నాడంట. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, ఈ మాటలన్నీ కూడా మీరు చాలా గుర్తుపెట్టుకొని, దేవుడు అభిషేకించిన వ్యక్తి అది ఎటువంటి వాడైనా కానీ మన చేతుల్లో ఏమీ లేదు. దేవుడే ఎన్నుకునేవాడు, తన ప్రజల మీద అధికారిగా నియమించేవాడు. కాబట్టి సౌలు జీవితాన్ని ఇప్పటి వరకు మనము ఇంతవరకు చూసాం. ఇంకా రాబోయే సండేలలో మనం పూర్తి పాఠాన్ని చూద్దాం.
దేవుడు ఆ వ్యక్తిని ఏ విధంగా ఎన్నుకొన్నాడు, ఏ విధంగా తన ఆత్మని ఇచ్చాడో మనం చూసాం, ఏ విధంగా రాజుగా అతను చేసాడో మనం చూసాం. ఇప్పుడు తర్వాత రాబోయే దినములలో మన పాఠము అతను ఏ విధంగా దేవుని ఆత్మతోటి శత్రువులను జయించాడో మనం చూస్తాం. ఆ తర్వాత దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటం వలన, దేవుని ఆజ్ఞను మీరటం వలన ఏ విధంగా పడిపోయి నాశనమైపోయాడో కూడా మనము చూడగలం. ఇదేంటిదంటే మన జీవితానికి ఒక గొప్ప పాఠముగా ఉండబోతా ఉంది. ఒక మనిషిని కూడా ప్రభు తన పరిశుద్ధాత్మ శక్తితోటి నింపి నిన్ను పరిశుద్ధముగా నిలబెట్టాలని చూసినప్పుడు నీవే విధంగా ప్రవర్తిస్తావో, ఏ విధంగా సౌలులాగా తృణీకరిస్తే లాస్ట్కు ఏ విధంగా పతనమైపోతావో ఒక గొప్ప పాఠము మనకు సౌలు యొక్క జీవితంలో దొరుకుతూ ఉంటుంది. కాబట్టి సౌలు యొక్క జీవితాన్ని మన సంఘమునకు బోధించుకుంటే మనం జాగ్రత్త పడటానికి, సౌలులాగా చేయకుండా మరింతగా మనము ముందు కొనసాగటానికి ఆస్కారం ఏర్పడుతుందని ఈ సౌలు యొక్క జీవితాన్ని మనము చూడటానికి ఈ దినము ప్రభు ఇటు కృపను మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తదుపరి మనము మరి ఒక ఆదివారం మనం చూసుకుందాం. తలలో వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేయాలి.